దూలాలు ఊడిపోయేటటువంటి గదులు, తలుపులు లేనటువంటి గదులు, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, టాయిలెట్లు సక్రమంగా లేకపోవడం లాంటిది సరిచేసి కొత్త భవనాలు కడుతున్నారన్నటువంటిది ఈనాడు హైలైట్ చేసింది. చదువుకునేందుకు విశాలమైన స్టడీ రూములు, భోజనాలు చేసేందుకు డైనింగ్ హాళ్ళు, వండి వార్చేందుకు వంటగదులు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇలా సకల హంగులతో ఎస్సీ విద్యార్థులకు వసతిగృహాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏళ్లుగా పెచ్చులుడే పైకప్పులు, కారుతున్న భవనాలు, ఇరుకు గదులతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 86 కోట్లతో 25 హాస్టల్స్ పనులు ప్రారంభిస్తే ఇప్పటికే 6 భవన సముదాయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటే, కోర్టు కేసు కారణంగా కృష్ణా జిల్లా మొవ్వలో హాస్టల్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోతే మిగతా 18 భవనాలు సెప్టెంబర్ ఆఖరి నాటికి విద్యార్థులకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక్క భవన నిర్మాణానికి 3 నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టారు. 3 కోట్లతో 100 మంది ఉండేలా వసతులు సమకూర్చారు. విశాలమైన గదులు, డైనింగ్ హాల్స్, స్నానపు గదులు, మరుగుదొడ్లు కూడా ఉంటున్నాయి అన్నట్టు చెప్పుకొచ్చారు.